హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్ అని క్లిక్ చేయండి. ఈరోజు ఎపిసోడ్లో అయితే కావ్య చాలా కలలు కంటూ ఎంతో అందంగా రెడీ అవ్వాలి, రేపు రాజు ముందు నేను ఇలా ఉండాలి, అలా ఉండాలి అని కలకంటూ పడుకుంటూ ఉంది. ఇంకా పొద్దున్నే లేగిసి కావ్య అయితే చాలా మంచి పట్టుచీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని రెడీ అయితే కిందికి వస్తూ ఉంటుంది. ఇంక అంతలోగా రుద్రాణి అయితే ఏం చేస్తుందంటే, ఏంటి ఈరోజు ఇంత అందంగా రెడీ అయింది నీ కోడలు అని రుద్రాణి అయితే రాజు వాళ్ళ మమ్మీకి చెప్తుంది. అప్పుడు రాజు వాళ్ళ మమ్మీ అయితే అంటుంది కదా, ఎందుకు రెడీ అయింది నా కోడలు అని దీనంగా చూస్తుంది. అప్పుడు కావ్యని అడుగుతుంది, ఏంటమ్మా కావ్య, ఎక్కడికి వెళ్తున్నావు అని అడగగానే కావ్యకి ఏం చెప్పాలో అర్థం కాక, ఏం లేదత్తయ్య, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, ఆయన వచ్చేంత వరకు నేనే కదా చూసుకోవాల్సింది, మీకు అభ్యంతరం లేదంటేనే వెళ్తాను, మీకేమన్నా అభ్యంతరం అనుకుంటే నేను వెళ్ళనత్తయ్య అని అనగానే ఇంకా కావ్య వాళ్ళ అత్తగారు అయితే అంటుంది కదా, సర్లే అమ్మా, నువ్వు వెళ్తానంటే మేమెందుకు వద్దంటాము, వాడి స్థానంలో నువ్వు ఉండి కంపెనీ బాగోగులు చూస్తానంటే మేము వద్దంటామా అని చెప్తారు కావ్య అత్తామామలు ఇద్దరు. ఇంకా అప్పుడు కావ్య అయితే చాలా సంతోషంగా వాళ్ళ దీవెనలు తీసుకొని బయటికి వెళ్తుంది. ఇంకా అప్పుడు రుద్రాణి అంటుంది కదా, ఒరే రాహుల్, అది ఎక్కడికి వెళ్తుందో మనం దాన్ని ఫాలో చేద్దాము, అసలు అది ఏం చేస్తుందో ఫస్ట్ దాని గుట్టంతా తీసుకొచ్చి ఇంట్లో పెడతాము, అప్పుడు కానీ దాని పొగరు అంగదు అనేసి చెప్తుంది. చెప్పి ఇంకా రాహుల్ ఉన్న రుద్రాణి ఇద్దరు కలిసి కావ్యని ఫాలో చేస్తూ ఉంటారు. అంతలోగా కావ్య అయితే రెస్టారెంట్కి వెళ్ళి కూర్చుంటుంది. ఇంకా ఆయన రాగానే నేను ఎలా మాట్లాడాలి అని ప్రిపేర్ అవుతూ ఉంటుంది. అది కాస్త రుద్రాణి రాహుల్ అయితే ఇద్దరు కలిసి వీడియో తీస్తారు. ఇదిలా ఉండగా అక్కడ రాజు అయితే ఇంట్లో నుండి వెళ్ళడానికి ఎంతో టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు రాజు అనుకుంటాడు కదా, అమ్మో, ఇంట్లో ఎవరు చూడకుండా మనం జాగ్రత్తగా బయటికి వెళ్ళాలి, ఇంకా యామిని చూసిందనుకో ప్రశ్నల వర్షం కురిపిస్తుంది అని తడబడుతూ రాజు అయితే బయటికి వస్తాడు. అంతలోగా యామిని వాళ్ళ నాన్నగారు చూసైతే అంటాడు కదా, ఏంటి నాన్న రామ్, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు రామ్ ఏం మాట్లాడకుండా చాలా సైలెంట్గా ఉంటాడు. అంతలోగా యామిని వాళ్ళ అమ్మగారు అయితే వచ్చి, ఎక్కడికి వెళ్తున్నావు నాన్న? ఆహా, ఎక్కడికి లేదా ఆంటీ, అమ్మ నాన్న గుర్తుకొచ్చారు, అందుకోసం వాళ్ళ సమాధుల దగ్గరికి వెళ్తున్నాను, త్వరగానే వస్తాను, కాసేపు ఏంటో నా మనసు ప్రశాంతత లేదు, నా బాధలు చెప్పుకుంటాను ఆంటీ అనేసి బయలుదేరుతాడు. ఇంకా కావ్య ఒంటరిగా కూర్చున్న వీడియో తీసుకునైతే రుద్రాణి రాహుల్ ఇద్దరైతే ఎలాగైనా ఈ కావ్యని విరికించాలి ఇవాళ ఇంట్లో అనేసి చాలా ఆనందంతో హడావిడిగా ఒకరినొకరు మాట్లాడుకుంటూ సంతోషంగా వస్తారు. ఇంకా ఒక్కసారిగా రాజును చూసి షాక్ అయిపోయి, రాజ్, ఏంట్రా నువ్వు ఇక్కడున్నావు అనేసి అంటుంది రుద్రాణి. అప్పుడు రాజేమో, నో, నా పేరు రాజ్ కాదు, నా పేరు రామ్, మీరెవరో పొరపాడుతున్నట్టున్నారు, నా పేరు రాజ్ కాదు, నా పేరు రామ్ అని మళ్ళీ మళ్ళీ చెప్తాడు. అప్పుడు రుద్రాణి అంటుంది కదా, ఒరేయ్, నేన్రా రుద్రాణి అత్తయ్యను, నన్ను మర్చిపోయావా, నువ్వు నా మేనల్లుడివిరా, నా పెద్దన్న కొడుకువి, ఏంట్రా ఇలా అయిపోయావు అనేసి రుద్రాణి అయితే అంటుంది. మీరెవరి గురించి మాట్లాడుతున్నారో నాకు మాత్రం తెలియదు అనేసి అనుకుంటూ టకాటక అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఏంటి నన్ను ఇలా అంటున్నారు, అసలు నేనెవరిని, నాకేమీ అర్థం కావడం లేదు, నాకంటూ తల్లిదండ్రులు లేరని యామిని చెప్పింది కదా, అయినా నేను వచ్చింది కావ్య గారి కోసం కాబట్టి నేను ఆమెతో మాట్లాడతాను, వీళ్ళెవరు ఏమనుకుంటే నాకేంటి అనుకుంటూ టకటక కళావతి దగ్గరికి అయితే వెళ్ళిపోతాడు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్ అని క్లిక్ చేయండి.